తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయి, కొన్ని విమర్శలు వస్తున్నాయి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం, రేవంత్ రెడ్డిది ఒక రెండో వర్గం, తర్వాత కోమారెడ్డి బ్రదర్స్ మూడో వర్గం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదో నాలుగో వర్గం అని విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఒకవేళ సీఎం మార్పులు ఏమన్నా కావాలి అనుకుంటే మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు లేరండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వర్గం. వర్గం అనేది ఇక్కడెక్కడ లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఒక కాంగ్రెస్ పార్టీలనే కాదు. కోమారెడ్డి బ్రదర్స్ మేమే సీఎం కావాలంటే అట్లా ఎప్పుడు అనలేదని అనే వాళ్ళైతే వాళ్ళకున్న కెపాసిటీ ఏందో మీకు తెలుసు. పార్టీ అధిష్టానం నిర్ణయమే మా ఫైనల్ అని చెప్పేసి తప్ప ఎప్పుడు కూడా మాకు ముఖ్యమంత్రి సీటు కావాలని చెప్పేసి అనలేదు. ఆ రోజు మీరు చూసారు, రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యే పదవి తృణపాయం అనుకొని వదిలేసి బయటికి పోయి మళ్ళీ రాజీనామా చేసి వారిని పోటీ చేయడం జరిగింది తప్ప వాళ్ళలాగా పార్టీకి మారలేదు అతను. అట్లనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవ్వరి కోసమో పదవుల కోసం పాకులాడే వ్యక్తులు కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటే వర్గం ఉంటుంది తప్ప ఇవన్నీ చిన్న చిన్న మనస్పర్ధలు సహజంగా వస్తాయి, పోతుంటే మళ్ళీ మా వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం, మీకు తెలియదు ఏం లేదు. ఓకే రైట్. కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ మునుగోడు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? చాలా అండి. ఆయన అభివృద్ధి కోసం ఆయన రాజీనామాతోటి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో 700 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్ర పాలనే మునుగోడు నుంచి నడిపించిన దమ్మున నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు 700 కోట్ల రూపాయలు మునుగోడు నియోజకవర్గంలో తన రాజీనామాతో రావడం జరిగింది. అట్లనే కాకుండా ఇప్పుడు ఆయన సొంతంగా కూడా మీరు చూడండి, కరోనా వచ్చి ప్రజలందరూ కూడా అసలు ఏమి దోచని స్థితిలో ఉంటే నన్నే ముందు పెట్టి నువ్వు ఉండి చేయమని చెప్పేసి చెప్తే ఆయన సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు పెట్టి కరోనా టైంలో సరుకుల పంపిణీ కానివ్వండి, ఆయన ఎవరు చచ్చినా బతికినా మీరు టీవీలో పేపర్లో చూస్తుంటారు, ఆయన చేతికి ఎముక ఉండదని ఎన్ని పైసలు ఉంటే ఆయన ఇచ్చేసి ఏ రకంగా కుటుంబం నిలబడాలని చూసే మహోన్నత వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అందుకే ఆయనకు అన్ని రకాలుగా దేవుడు ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా నాకు తెలిసి ఆయన త్వరలోనే మంత్రివర్గంలో కూడా చోటు రాబోతా ఉన్నది. కంపల్సరీ ఆయన అధిష్టానం ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఖచ్చితంగా అమలు కాబోతా ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాయకులు అనేక విమర్శలు చేశారు, కుటుంబ పరిపాలన అనేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పరిపాలన లేదా? కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పరిపాలన ఎక్కడ లేదండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 పదవులు లేవా? అది ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలన చేయట్లేదు. మంత్రిగా మాత్రం ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా వారి సతీమణి శాసనసభ్యురాలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా శాసనసభ్యురాలుగా ఉన్నారు. కొత్తగా ఏం రాలేదు. వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కూడా నా 2 నియోజకవర్గాలే నా పిల్లలు అనుకొని చెప్పారు. వాళ్ళ సంతానం లేకున్నా కూడా వాళ్ళ ఆ నియోజకవర్గ ప్రజలనే వారి సంతానం అనుకొని వాళ్ళ అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో తండ్రి ముఖ్యమంత్రి, ఆ కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, ఇట్లా వాళ్ళ ఇంట్లో 5 పదవులు ఉన్నాయి. మా దగ్గర ఒకరు ఎవరో భార్యాభర్తలు అంటే వాళ్ళు గత 15 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కూడా 2009లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లేదు నువ్వైతేనే గెలుస్తామని చెప్పేసి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఆయన ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, బై ఎలక్షన్లో ఫైట్ చేశారు. వెంకటరెడ్డి గారు అయితే ఎన్ఎస్యూఐ నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కుటుంబ పాలన అనేది బీఆర్ఎస్ పార్టీ అనే అర్హత, నైతిక అర్హత కూడా లేదు వాళ్ళకు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వినియోగించుకొని పథకాలు ఏవైతున్నాయో సబ్సిడీ పథకాలు మీరు ప్రజలకు ఏమైనా అందించబోతుర్రా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందా అందించలేని దాని జరగకుండా మేము మా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని, మా మంత్రివర్యుల సహాయ సహకారాలు తీసుకొని రైతులకు ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ అవుతున్నాయో, రైతులు జనరల్గా ఏమడుగుతా ఉన్నారంటే మేము పోల్ట్రీ పెట్టుకుంటాం, డైరీ పెట్టుకుంటాం, లేదా ట్రాక్టర్ కొనుక్కుంటాం, అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం, వీటన్నిటికీ సబ్సిడీ కావాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవన్నీ డ్రిప్కి కానీ ఇంకో 90% డ్రిప్ సబ్సిడీ ఇచ్చేది, లేకపోతే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్కి సబ్సిడీ ఇచ్చేది, లేదంటే డైరీ పెట్టుకున్నా, పోల్ట్రీ పెట్టుకున్నా, షీప్ ఫార్మ్స్ పెట్టుకున్నా కూడా కొన్ని సబ్సిడీ ఉండేది గతంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వాటన్నిటిని కూడా తీసేయడం జరిగింది. ఒక రైతు బంధు తప్ప వేరే ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉండే. చాలామంది సన్న చిన్నకారు రైతులందరూ కూడా చితికిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా మా యొక్క టెస్కాప్ తరఫున మేమందరం మా 9 జిల్లాల చైర్మన్ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ సబ్సిడీ స్కీమ్స్ ఏదైతే రైతులకు సంబంధించి ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అసలు ఏంటి మీ దగ్గర ప్రాసెస్ ఏంటి? మీ దగ్గర ఏదైనా సబ్సిడీ లోన్ తీసుకోవాలంటే రైతులకు ప్రాసెస్ ఏముంటుంది? ప్రాసెస్ ఏం లేదండి. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకుంటే దాంట్లో ఏం చేస్తారంటే 30% సబ్సిడీ, పోల్ట్రీకి కానీ డైరీకి కానీ గతంలో 30% సబ్సిడీ ఉండేది, 70% బ్యాంకు లోన్ ఇచ్చేది. దాని మీద వాళ్ళ రైతుకి రూపాయి కూడా చేతి నుంచి పడకుండా వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించి చేసేవాళ్ళు.
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా వాటిని తొలగించడం జరిగింది. కంపల్సరీ షూరిటీ పెట్టాల్సిందేనా? షూరిటీ పెట్టాలి. అగ్రికల్చర్ షూరిటీ లేకుండా ఎటువంటి లోన్లు ఇవ్వడం జరగదండి. కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే అగ్రికల్చర్లో క్రాప్ లోన్ తీసుకున్నా, కమర్షియల్ లోన్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఖచ్చితంగా. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏదన్నా ఎస్సీ కార్పొరేషన్లో లేకపోతే ఇంకేదన్నా సబ్సిడీ లోన్లు తీసుకోవాలన్నా కూడా ఎటువంటి షూరిటీ లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లను పొందవచ్చు అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మీరు చూసారు ఎక్కడ ఎన్ని స్కీమ్స్ ఇచ్చారు మీరు? ఎంఎస్ఎంఈ అయితే పిఎంఈజీపీ కానీ స్టార్టప్ ఇండియా కానీ అవి కొందరికేనండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ అనేది ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో ఉన్నవాడికి ఎవరికో తెలుస్తుంది. గ్రామీణ స్థాయిలో ఉన్న రైతుకి ఎంఎస్ఎంఈ అంటే ఏందో ఇప్పటికూ తెలియదు. ఇప్పటికీ అసలు అవగాహన లేదు. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నాను, ఇప్పుడు వీటికి కూడా షూరిటీ పెట్టాల్సిందేనా మీ బ్యాంకులో? మా బ్యాంకులో కాదండి, మా బ్యాంకులో అని కాదు, ఎక్కడైనా సరే ఎంఎస్ఎంఈకైనా దేనికైనా షూరిటీ లేకుండా ఎవరు ఇయ్యరు. ఎందుకు మరి మీరేమో షూరిటీ అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం షూరిటీ అవసరం లేదంటారు? అదేనండి, షూరిటీ లేకపోతే హ్యాపీయే కదా. షూరిటీ లేని స్కీమ్స్ ఏమైనా ఉంటే అది కూడా మేము అదే ప్రయత్నం అధికారులను కలుస్తాం. నిజంగా కూడా షూరిటీ లేని లోన్స్ ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా యువతకు అందించే విధంగా, రైతు సోదరుల కుటుంబాలకు సంబంధించిన యువతకు అందించే విధంగా మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఓకే. అదేవిధంగా డిసిసి బ్యాంకు ఉద్యోగుల బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నెరవేర్చబోతున్నారంటే ఏం చెప్తారు? నెరవేరుస్తామండి. వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైతుందో ఈరోజు ఒక 2007లో 900 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బ్యాంకుని 2400 కోట్ల రూపాయల వరకు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా ఉద్యోగుల ఘనతనే, వారి కష్టమే. కాబట్టి వారికి సంబంధించిన కష్ట నష్టాలు ఏమైనా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా కూడా నా దృష్టికి మననే నేను కొన్ని డిమాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మాకు 18-19 తారీఖు నాడు 18 నాడు ఎంసీ మీటింగ్ ఉంది, 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లలో చర్చించి వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో సానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయడం జరుగుతుంది.